అకస్మాత్తుగా చర్మంపై నల్లటి మచ్చలు, ఆపై చలి, జ్వరం, తలనొప్పి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిలో ఈ తరహా లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లుల ఆకారంతో సూక్ష్మంగా కంటికి కనిపించని ఓ కీటకం చేస్తున్న దాడి ప్రాణ సంకటంగా మారుతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. అందుకు కారణం స్క్రబ్ టైఫస్ వ్యాధి. ఇప్పటి వరకు ఈ వ్యాధి తరహా అనుమానిత లక్షణాలతో 9 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాల సమాచారం. పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వేలాది మందికి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇంతకీ ఏంటి స్క్రబ్ టైఫస్ వ్యాధి? ఏంటా పురుగు? దీనిని ఎలా గుర్తించాలి? స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఈ పేరు రాష్ట్రమంతటా భయాందోళనలు కలిగిస్తోంది. అందుకు ఈ వ్యాధి తరహా లక్షణాలతో మరణాలు సంభవిస్తున్నటమే కారణం. రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటర్లలో స్క్రబ్ టైఫస్ టెస్టులు చేశారు. అందులో 1600 మందిలో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలతో మరణించినట్లు వైద్యాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్మంపై కాలినట్లు చిన్న మచ్చ లేదా దద్దుర్లు కనిపించినా 1-2 రోజులకు మించి తలనొప్పి, జ్వరం, ఒళ్ళునొప్పులు లాంటి లక్షణాలున్నా చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలో మరణాలు సంభవించాయి. 2 10 ఏళ్లలోపు చిన్నారులు ఉండటం మరింత ఆందోళనకరమైన అంశం. వీరు స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలతో పాటు శరీరంలోని అవయవాల దెబ్బతిని ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు రావడం ఇప్పుడు కొత్తేం కాదు. కొన్నేళ్లుగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 2023 నుంచి రాష్ట్రంలో ఈ వ్యాధి కేసుల నమోదు జరుగుతోంది. 2023లో 579, 2024లో 803 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు 736 మందిలో ఈ తరహా లక్షణాల కేసులు రికార్డయ్యాయి. వర్షాకాలంలో మొదలైన ఈ కేసులు శీతాకాలంలోనూ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది వరుస మరణాలు ప్రజలను ఒకంత కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం వింటర్ సీజన్లో వచ్చే ఒక చిన్న వ్యాధి. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క సంవత్సరం వస్తుంది కాబట్టి మనకు మలేరియా, డెంగ్యూ, తర్వాత టైఫాయిడ్ కానీ, చికెన్ గునియా కానీ ఏ రకంగా వస్తుందో అదే రకంగా ఇది ప్రతి ఒక్క సంవత్సరం వస్తుంది. ఈసారి మనకు 1566 కేసెస్ నమోదైంది. దీనికి ముందు 1630 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1300 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1000 పైన ప్రతి ఒక్క సంవత్సరం మనకి కేసెస్ నమోదవుతూ ఉంది. మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో దాదాపు 7000 పైన నమోదైంది. కర్ణాటకలో 1500 కేసెస్ నమోదైంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క సంవత్సరం మనకు మామూలుగా వస్తున్న సమస్య. సో ఇది వచ్చేసి ఒకవేళ కోమార్బిడిటీస్ ఏదైనా ఉంటే, సీరియస్ డిసీజెస్ ఉంటే అలాంటి వాళ్ళకి ఏ రకంగా మనకు కోవిడ్లో పెద్ద అఫెక్ట్ చేస్తుందో అదే రకంగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మందులు తీసుకోవాలి. ఒకవేళ బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకొని ఆ రిజల్ట్ తెలుసుకుని ఆ తర్వాతే వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్ని ఫాలోఅప్ చేయాలి. ఇది ఎప్పుడు జనరల్గా మనం చూస్తే ఇది ఎప్పుడైనా వర్షాకాలం, తేమ ఉన్న ప్రాంతంలోనే వస్తూ ఉంటుంది. సో మనకి ఏంటంటే చలికాలం, వర్షాకాలంలో ఎక్కువ కనపడుతూ ఉంటుంది మనకిది. సో అలానే మనకి మధ్య 2-3 తుఫాన్లు వచ్చినాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆ తుఫాన్ల వల్ల ఈ బ్యాక్టీరియా పెరిగి ఉండొచ్చు అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. కాకపోతే ఇప్పటికీ ఉన్న సంశయం ఏంటంటే ఎక్కడా లేకుండా దేశంలో ఓన్లీ మన దగ్గర మాత్రమే ఎందుకు మరణాలు సంభవిస్తాయి. సో అసలు ఇదేనా కారణం అయ్యి ఉంటే దీన్ని లోతుగా పరిశీలించాలి. అది మాత్రం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే ఆన్సర్ పట్టుకోగలం. ఈరోజు మనకున్న టెక్నాలజీతో అదేం పెద్ద కష్టమైంది ఏం కాదు. సో మనం కొంచెం లోతుగా ఆలోచించి జీనోమ్ సీక్వెన్సింగ్ లాంటి ఫెసిలిటీస్ మనకి ఉన్నాయి కాబట్టి ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్గా కానీ పబ్లిక్గా కానీ కోఆర్డినేషన్తో మనం దాన్ని పిక్ చేస్తే మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వ్యాధి గురించి ఒకసారి పరిశీలిస్తే స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా అసలు పేరు ఓరియంటియా సుట్సుగముషి. ఇది నల్లిని చిగ్గర్మైట్ అనే కీటకం కాటు వల్ల మనుషులకు సోకుతోంది. కీటకం కాటు వేసిన చోట నల్లని మచ్చలా ఏర్పడుతుంది. దానిలో ఉండే లాలాజలం రక్తంలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది. దద్దుర్లు, జీర్ణ, శ్వాసకోశ లాంటి సమస్యలు ఎదురవుతాయి. సకాలంలో గుర్తించి వైద్యం అందించకపోతే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెదడు, కిడ్నీ, శరీరంలోని ఇతర భాగాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దానివల్ల కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. సకాలంలో చికిత్స పొందితే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. చికిత్సలో జాప్యం జరిగితే తీవ్రతను బట్టి 6% నుంచి 30% వరకు మరణాలుండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్క్రబ్ టైఫస్
టైఫస్ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అంటువ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన పని లేదని సూచిస్తున్నారు. కానీ జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం పర్యవసనాలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కొంతమందికి ర్యాష్ ఉంటుంది. ర్యాష్ అంటే బాడీ అంతా ఎర్రటి స్పాట్స్ లాగా వచ్చేయటము. తర్వాత ఇటువంటి చిల్డ్రన్లో కొంతమందికి స్పెసిఫిక్గా ఒక కైండ్ ఆఫ్ లీజన్, స్కిన్ లీజన్, చర్మానికి సంబంధించిన ఒక ఇన్ఫెక్టెడ్ లీజన్, ఎష్కార్ అంటారు. అది ఏమవుతుందంటే ఒక స్కాబ్ లాగా ఫామ్ అయ్యి యూజువల్గా ఈ బాడీ మీద ఎక్కడైనా రావచ్చు. యూజువల్గా వచ్చేసేది ఇంగ్వెనల్ ఏరియా, అంటే ఇక్కడ గజల దగ్గర కానీ లేకపోతే యాక్సిలా దగ్గర కానీ ఆర్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఆ టైప్ ఆఫ్ ర్యాష్ రావచ్చు. అది ఉంటే కనుక డెఫినెట్గా టైఫస్ ఫీవర్ అని చెప్పొచ్చు. కానీ చాలామంది పిల్లల్లో అది లేకుండా కూడా రావచ్చు. ఇప్పుడు దీనికి లార్వాలో ఈ బ్యాక్టీరియా దాక్కుని ఉంటుంది. కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరం మీదకి వెళ్ళి ఎష్కార్ అయిన నల్లటి మచ్చ ఏర్పడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఇది మచ్చ నొప్పి ఉండదు, దురద పుట్టదు. అందుకని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు ఇది. సో అందుకని డాక్టర్స్గా మేము వీళ్ళు కనుక హాస్పిటల్స్కి వస్తే మేము ఖచ్చితంగా ఈ ఎష్కార్ చూస్తాము. మాకు 26 కేసుల్లో 14 కేసులు ఎష్కార్ ఉంది, 12 కేసుల్లో లేదు. సో ఎష్కార్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, కానీ అందరిలో అది ఉండాలని కూడా లేదు. నల్లిని పోలిన చిన్న కీటకం కొట్టడం ద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కీటకాలు ఎక్కడ ఉంటాయి? వీటిని మొదట ఎప్పుడు గుర్తించారు? ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు చూద్దాం. నిర్వహణ సరిగ్గా లేని కూరగాయల తోటలు, పొలాలు, మైదానాలు, నదీ తీరాలు, ఇసుక మేటల వంటివి స్క్రబ్ టైఫస్ వ్యాధికారక కీటకాలకు ఆవాసం. వీటితో పాటు పశువుల పాకలు, ఎలుకలు, పశువులు, ఇతర జంతువుల శరీరంపై కనిపిస్తుంటాయి. పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులు, నిర్వహణలో లేని గడ్డి మైదానాలు, తోటల్లో ఆడుకునే పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో నీరసం, తీవ్ర జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ర్యాడిప్, వైల్డ్ ఫెలిక్స్, ఐజిఎం ఎలిసా ఇతర పరీక్షల ద్వారా దీనిని గుర్తించే వీలుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రధాన ఆసుపత్రుల్లోని 7 విఆర్డీఏ ల్యాబ్లతో పాటు తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్లో పరీక్షలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. నల్లి వంటి ఈ చిన్న కీటకం కరవడం వల్ల ప్రాణం పోయే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రాథమిక దశలో ఈ వ్యాధిని గుర్తించి వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ వాడితే నయమవుతుంది. ప్రధాన ఆసుపత్రులతో పాటు బోధనాసుపత్రులు, జీజీహెచ్ల్లో స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులకు పరీక్షలు చేయించుకునే వీలుంది. స్క్రబ్ టైఫస్ బారిన పడిన జ్వరపీడితకు ప్రధానంగా ఇచ్చే డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలు ఉప ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడికి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు అనుకూల వాతావరణం కావడంతోనే వ్యాధి బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలు, పశువుల పాకలు శుభ్రంగా ఉంచుకోవాలి. తోటలు, గడ్డి, పొదలు ఉన్న ప్రాంతాలను తరచూ చక్కదిద్దుతుండాలి. రాత్రి వేళల్లో ఈ కీటకాల సంచారం ఎక్కువ. ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఆరుబయట నిద్రించడం, నేలపై నిద్రించడం శ్రేయస్కరం కాదు. ఇంట్లో పాత మంచాలు, ఫర్నిచర్ సందుల్లో ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పరుపులు, దుప్పట్లు పూర్తిగా దులిపి శుభ్రం చేశాకే వినియోగించాలి. ముఖ్యంగా ఈ వ్యాధి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అలాగే పొలాల్లో పనిచేసే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్క్రబ్ టైఫస్ కు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదనే విషయాన్ని ఎరగాలి. కేవలం జాగ్రత్తలే దీనికి మందు. ప్రజలు అభద్రతా భావంతో ఉంటే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిగ్గర్ మైట్ అనేది కుట్టిన తర్వాత 5 నుంచి 20 రోజుల వరకు మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే అది కుట్టిన తర్వాత వెంటనే మనకి వ్యాధి మొదలవదు. కాబట్టి ఇది మొదలవటానికే ముందే మనం మేల్కోవచ్చు. ఎందుకంటే అది కుట్టిన దగ్గర ఇషార్ అని చెప్పి ఒక నల్లటి మచ్చ వచ్చి అక్కడ ఒక దద్దుర్లా వస్తుంది. అది కనుక మనం గుర్తెరిగి మనం అది కుట్టినప్పుడు మనం చూసుకోగలిగి ఉంటే ప్రజలు వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యులు దీన్ని గుర్తించగలరు. సో వాళ్ళు మాకు ఇలా కుట్టింది, ఈ విధంగా నల్లని మచ్చ వచ్చింది అంటే వెంటనే వారు టెస్ట్ మనకు 5 రోజుల తర్వాత, అంటే అది కుట్టిన తర్వాత 5 రోజుల తర్వాత టెస్ట్ చేస్తేనే పాజిటివ్ వస్తుంది. సో ఈ టెస్ట్ చేయడానికి మునిపే వారు ఇచ్చినటువంటి మచ్చను చూసి, ఆ ఇషార్ చూసి కూడా డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.